నా తలరాత మార్చింది చదువు, చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు ధైర్యం. మీరు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 4 మాటలు చెప్పండి. ఏంటది ఇంగ్లీష్లా? మర్చిపోయారు. లాఫింగ్ రెండోది, మూడోది మర్చిపోయారు, నాలుగోది మర్చిపోయారా? నేను మళ్ళీ చెప్తా, మీ గురించి చెప్తా. నవ్వడం. ఆగు, వాళ్ళకి మీరు చెప్పు. నవ్వడం, చెప్పుర్రి. నవ్వడం, అవమానించడం, విమర్శించడం, వ్యతిరేకించడం. ఈ 4 మాటల్లో ఉన్నంత వరకు పైకి రావు బాస్. ఇవి ఎలా ఒడగొట్టుకోవాలి చెప్తాను. రెడీయా? ఓకే. ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి నమ్మేవాళ్ళు. ఓకే, నేను 100% నమ్ముతాను. మీ దేవుని పేరు చెప్పుడు గట్టిగా. 1 2 3 గట్టిగా దేవుని పేరు చెప్పారు మీరు. రెండోది చెప్పురి. మీకు ఉన్న స్వామీజీలు, బాబాలు ఉంటే స్వామి పేరు చెప్పుర్రి. ఎవరు లేరా? నిత్యానంద స్వామి, డేరా బాబా అలాంటి ఎవరు లేరా మీకు? ఓకే ఓకే. నాకు ఒక స్వామీజీ ఉన్నాడు, స్వామి వివేకానంద. మీకు ఎవరైనా స్వామీజీలు ఉంటే పేరు చెప్పండి. ఉన్నారా? రైట్. ఇంకొక పేరు అడుగుతున్నా, చెప్పండి. మీకు బాగా ఇష్టమైన మన ప్రధానమంత్రి ఎవరన్నా ఒక పేరు చెప్పండి. ఇండియా ప్రైమ్ మినిస్టర్, ఎనీవన్ ఫ్రమ్ నంబర్ 1 టు యాజ్ ఆన్ టుడే. ఎవరైనా పేరు చెప్పండి గట్టిగా, సౌండ్ గట్టిగా. ఏం చెప్తలేరు? నంబర్ 2 3 చెప్తా. మీకు బాగా నచ్చిన చీఫ్ మినిస్టర్ పేరు చెప్పుర్రి. ఏదో ఒక చీఫ్ మినిస్టర్ పేరు చెప్పుర్రి. గట్టిగా చెప్పు. వెరీ గుడ్. మీ ఊరు ఎమ్మెల్యే పేరు చెప్పుర్రి. ఏమైనా బాగా నచ్చినాయన, బాగా సేవ చేసినాయన. ఎవరు లేరా? వదిలిపెట్టురు. అయితే ఒక మినిస్టర్ పేరు చెప్పుర్రి. ఉన్నాడా? ఎవరు లేరు. ఉన్నారా? ఉంటారు. వెరీ గుడ్. పేరు చెప్పండి. రైట్. ఇంకో పేరు అడుగుతా. మీ నాయన పేరు చెప్పుర్రి. సౌండ్ గట్టిగా. అమ్మ పేరు చెప్పుర్రి. ఫస్ట్ దేవుని చెప్పిన, లాస్ట్ కూడా దేవుని చెప్పిన. దేవుని నుంచి దేవుని వరకు వచ్చినాం. వీళ్ళందరి గురించి చెప్తున్నాను. నా క్లాస్ స్టార్ట్ ఏముందో బాగా వినోరి. దేవుడు మీరు ఇష్టదైవం చెప్పారు. నాకు ఇష్టదైవం నా పరమశివుడు, నా ఇష్టదైవం. నా శివుణ్ణి కూడా చూసి నవ్విర్రు, విమర్శించిర్రు, అవమానించిర్రు, తిట్టిర్రు రాక్షసులు. అవునా కాదా? మీరు పూజించే దేవుని ఎవరైనా తిట్టిరా లేదా? మీరు పూజించే దేవుని ఎవరైనా విమర్శించారా లేదా? చెప్పండి గట్టిగా. ఎస్ నో? ప్రధానమంత్రి పేరు ఎవరైనా తిట్టిరా తిట్టలేదా? గట్టిగా. చీఫ్ మినిస్టర్ను తిట్టిరా తిట్టలేదా? ఎమ్మెల్యేను, ఎంపీని, స్వామీజీలను చెప్పుడు తిట్టిరా తిట్టలేదా? ఎంత గొప్పలైనా తిట్లు పడ్డారు. ఇప్పుడు మీ అమ్మ సంగతి చెప్తా. మీ అమ్మను హయ్యెస్ట్గా తిట్టింది ఎవరు? నాయన కాదు, అంత దమ్ము లేదు. మీ అమ్మను హయ్యెస్ట్గా తిట్టింది వాళ్ళ అత్తమ్మ. ప్రస్తుతం అమ్మలను తిడుతుంది కోడళ్ళు. ఇక లాస్ట్ కొట్టు గట్టి. ఓకే, లాస్ట్ చెప్తా. ఆ అమాయక జీవి ప్రపంచం మీద ఏం చేస్తుండో అర్థం కాదు పాపమైన నాయన హయ్యెస్ట్గా మాటలు అన్నది ఎవరు చెప్పుర్రి? అమ్మ. అరే భలే చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో పెళ్ళైన మొగోడు ఎంత తీస్మార్కాడైనా సరే పెళ్ళాంతో మాటలు పడని భర్త లేడు, ఉండడు. 39 ఏళ్ళ ఇండస్ట్రీ. ఇప్పుడు చెప్పండి, దేవుని నుంచి దేవుని మరి చెప్పిన అందరు మాటలు పడరా పడలేదా? మాటలు పడ్డారు కాబట్టే దేవుళ్ళు అయ్యారు. మాటలు పడ్డారు కాబట్టే పిఎం అయ్యాడు. మాటలు పడ్డాడు కాబట్టే సీఎం అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, గొప్పోలు అయ్యారు, గురువులు అయ్యారు, బాబా అయ్యారు. మాటలు పడ్డోళ్ళే గొప్పోలు అయ్యారు. మాటలు పడ్డోడు చరిత్రలో కొట్టుకపోతాడు. మాటలు పడదామా వద్దా? తిట్లు పడదామా వద్దా? అవమానం పడదామా వద్దా? ఇంతే. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీదకి వచ్చి మాటలు పడడానికి సిద్ధంగా ఎంతమంది చేయలేబడ్డరు? ఇంతమంది మారిపోయారు. ఇంకా మారలే, వీళ్ళు మారలే, మగవాళ్ళు మారలే. ఇటు చూస్తున్నాడు. ఓకే, మళ్ళీ చెప్తా వినండి. ఇప్పుడు ఒక మంత్రం నేర్పిస్తా. ఈ మంత్రం నేర్పించి అందరు మారిపోతారు. ఓకేనా? బాయ్స్ మీరే గట్టిగా ఆనడరా బాబు. ఇలా చేయబెట్టుర్రి, చెయ్యి ఇట్లా పెట్టండి. మీరు కూడా ఇట్లా పెట్టండి. మంత్రం ఇస్తా, చెప్పండి. ఆ ఆ
గట్టిగా నేను చెప్పబోయే మంత్రం చాలా పవర్ఫుల్. ఈ మంత్రం మీ అమ్మ నాన్న మీద, టీచర్ల మీద, మా మీద పనిచేయదు. దేశానికి అగనిస్ట్ పనిచేయదు, ఇంకెక్కడైనా పనిచేస్తుంది. ఓకేనా? రైట్. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. చెప్పండి. రాదా? నోరు తిరగలే. దీని మంత్రము తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా, తమిళలో చెప్పాలా, కన్నడలో చెప్పాలా? తెలుగులో చెప్పాలి. తెలుగు అయితే చేయబెట్టుర్రి. మా మీద పని చేయదు, ముందే చెప్తున్నా. చేతులు పెట్టు, నాతో చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి, అంతే. గాలే గెలిచిర్రు. ఎవరేమనుకుంటే పని చేసిన వాళ్ళే గొప్పోలయ్యర్రు. అందరితో మంచిగా ఉండాలనుకున్నాడు ఈ ప్రపంచంలో గొప్పోడు కాలేకపోయాడు. ఎస్ ఆర్ నో? దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను, రెడీయా? నేను చెప్పింది చెప్పండి. సో వాట్? ఫాస్ట్ చెప్పండి బాయ్స్, ఫాస్ట్గా. సో వాట్? సో వాట్? సో వాట్? ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తా. మీరు అందరూ సో వాట్ అని చెప్పండి. మీ మొహాలు బాలే. ఈ నల్లగొండ పిల్లలు బేకార్, అబ్బాయిలు వేస్ట్. మీ మొహం బాలే, నీ ముక్కు బాలే, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, నీ గర్ల్ ఫ్రెండ్ చేయించింది, లవ్ బ్రేక్ అయింది, పైసలు పోయినాయి, ఎగ్జామ్లో ఫెయిల్ అయినావు, నువ్వు వేస్ట్, నీకు జుట్టే లేదు, నువ్వు నల్లగా ఉన్నావు. అంతేనా? అంతేనా? స్టేజీకి రావాలంటే భయం మీకు, మాట్లాడలేరు, ధైర్యంగా ఉండలేరు. ఇక రండి, ఇక రండి రా భయ్, వస్తున్నాం కదరా. ఇంకా ఇప్పుడు చెప్పండి. ఎవరేమనుకున్నా సరే నా మనసులోని మాట చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేయలేబెట్టరు. దిస్ ఈస్ ది ఓన్లీ వే బాస్. జీవితంలో సక్సెస్ కావాలంటే మనసులో ఉంది, నోట్లకి వెళ్ళి చెప్పాలి, అంతే. దట్స్ ఇట్.